ప్రైజ్ ద లార్డ్. జనవరి 24వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇల్లు కట్టుకోవటం అంటే జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవటం. లోక సంబంధమైన ఇల్లు కట్టుకోవాలన్నా జ్ఞానం ఉండాలి కదా. ఎంత ఎత్తులో కట్టాలో, ఎంత లోతులో పునాది వేయాలో, ఇలాంటి ఎన్నో మెళకువలు మనకి తెలిసి ఉండాలి. చాలామంది మూర్ఖత్వంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జ్ఞానం సంపాదించుకోకుండా మూర్ఖత్వం పెంచుకొని కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న నీవు నీ కుటుంబం కట్టబడాలని కోరుకుంటున్నావా, లేక కూలబడాలని కోరుకుంటున్నావా? కుటుంబం కట్టుకునే జ్ఞానం నీకు లేదా? అయితే ప్రభువుని అడుగు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీవు అడిగినప్పుడు దేవుడు తప్పక దయచేస్తాడు. నీ జీవితాన్ని కట్టుకునే జ్ఞానం, నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడిస్తాడు. బైబిల్లో ఎంతోమంది జ్ఞానం కలిగి వారి జీవితాలను కట్టుకున్నారు. వారితో ఉన్న వారి జీవితాలను కట్టారు. పడిపోతున్న వారిని లేవనెత్తారు. నీకున్న డబ్బుతో, పలుకుబడితో నీ జీవితాన్ని కట్టుకోలేవు. కేవలం దైవికమైన జ్ఞానముతోనే నీ జీవితాన్ని కట్టుకోగలవు. మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించి ఏమీ సాధించలేవు. సాధించకపోగా నీ చేతులారా నీ జీవితాన్ని పడగొట్టుకుంటావు. కాబట్టి జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.